హాయ్ అందరికీ, వెల్కమ్ టు విఏ స్టూడియో. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దొండకాయ పచ్చడికి కావాల్సినవి ఏంటో చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకొని స్టవ్ మీద పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి. మామూలుగా కరివేపాకు తినాలంటే తినరు, పచ్చడిలో వేసి మిక్స్ చేసేస్తే తినేస్తారు పిల్లలు. అన్నంలో తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసాను. మామూలుగా అయితే టమాటా కూడా వేసుకోవసరం లేదు. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం సేపు కలిపి కొంచెం మగ్గనిచ్చేసాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ వేసేస్తే కొంచెం వేయించి కొంచెం సేపు మగ్గిన తర్వాత అన్నీ మిక్సీ వేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది. ఇంకా దొండకాయలు వేసేసుకొని దొండకాయ మూత పెట్టేసామంటే మగ్గిపోతుంది. చూడండి ఎలా మగ్గుతుందో. సిమ్లో పెట్టాలి, సిమ్లో వండుకోవాలి వంటలు ఏవైనా. మగ్గిపోయింది దొండకాయ మొత్తం. 15-20 మినిట్స్లో మగ్గిపోతుంది. మొత్తం ఒకటేసారి మిక్సీ వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాం కదా, కొంచెం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ అయిపోయింది చూడండి. కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టను. ఆయిల్లోనే అన్నీ వేసేసాను కదా, ఇంకా తాలింపు వేయను.